పార్లమెంటులో బీజేపీ తరఫున ఎన్నికై ఉన్న పార్లమెంటు సభ్యులందరినీ కలవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, హోంమంత్రి అమిత్ షాకు సమయం దొరుకుతుంది. కానీ పార్లమెంటుకు హాజరు కావడానికి మాత్రం వాళ్ళకు ఏమో సరే కాదు. పార్లమెంటులో అప్పుడిగినట్టు దొరుకుతున్నది ఒక సమస్య. 20 లక్షల కుటుంబాలను బజారుపాలు చేసినటువంటి నీట్ పరీక్షా పత్రం సమస్య, దానికి జవాబుదారీతనానికి సంబంధించిన సమస్య, విద్యార్థులు యువత మీద పోలీసు దాడికి ఆదేశించిన వారెవరో సమాధానం చెప్పాలనేటువంటి సమస్య, దానికి హోంమంత్రి జవాబు చెప్పాలంటే పంపించుకుంటుంది. ఈ రోజు కూడా మరోవైపు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రముఖ పాత్ర పోషించినటువంటి ప్రారంభోత్సవంలో కీలక పాత్ర పోషించినటువంటి అయోధ్య రామాలయం కోట్ల రూపాయలు ప్రజలు భక్తితో వేసినటువంటి డబ్బు తస్కరించారు. ఎవరు తస్కరించారు? రాముడి గురించి గొప్పలు చెప్పిన వాడే, రామాలయం ప్రాశస్త్యం గురించి ప్రజలను నమ్మించిన వాడు ఇప్పుడు తస్కరించారని వార్తలు వచ్చాయి. దాని మీద విచారణ జరుగుతుంది. ఈ విషయంలో అధికారయుతంగా సమాధానం చెప్పాలి అని పార్లమెంటులో ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. దీనికి సమాధానం చెప్పడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఏమిటి? దేశంలో అత్యున్నత చట్టసభ పార్లమెంటు సమావేశం అవుతుంది. 2 కీలకమైనటువంటి సమస్యల మీద ప్రధానమంత్రి, హోంమంత్రి చట్టసభలకు సమాధానం చెప్పాలని పార్లమెంటు సభ్యులు అడుగుతున్నారు. దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు వారి సమాధానం కోసం. వారిద్దరూ మాత్రం తప్పించుకుతారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు వ్యవహరించవలసిన తీరు లేదు. బీజేపీ ఎన్నికలకు ముందు ఏం చెప్పింది ప్రజలు? తాము ఎన్నికైతే తమ నాయకులు ప్రధానమంత్రి అయితే, హోంమంత్రి అయితే పార్లమెంటుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతారని ప్రజలకు చెప్పారా? తీవ్రమైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు జవాబుదారీతనం గురించి మేము పట్టించుకోము, అయినా మాకే ఓటేయండి అని ప్రజలకు చెప్పారా? ఎన్నికలకు ముందు ప్రజలకు చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరిస్తున్న తీరు మరొకటి. పార్లమెంటు సభ్యులు నిలదీస్తుంటే, డిమాండ్ చేస్తుంటే ఏమాత్రం ఖాతరు చేయకుండా తప్పించుకుంటూ భారత రాజ్యాంగాన్ని ఖాతరు చేయకపోవడమే కదా, అత్యున్నత చట్టసభలను ఖాతరు చేయకపోవడమే కదా, ప్రజాస్వామ్యాన్ని లెక్క చేయకపోవడమే కదా. దేశంలో 143 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు కదా. అయినా ఎందుకు ఇంత బాధ్యతారహితంగా బేఖాతరుగా వ్యవహరిస్తున్నారు? ఒకసారి మేము అధికారంలోకి వచ్చాం, 5 ఏళ్ళు మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు అనేటువంటి ధైర్యమైన వీరిని ఇట్లా నిలబెడుతున్నది. బీజేపీ నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యుల సమావేశాన్ని కాదు, పార్లమెంటుకు మాత్రం హాజరు కావాలి. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ 2 వారి దృష్టిలో అసలు సమస్యలే కావాలి. అయోధ్య రామాలయంలో కోటాను కోట్ల రూపాయలు తస్కరిస్తే, భక్తితో ప్రజలు చెల్లించుకున్నటువంటి ముడుపులను తస్కరిస్తే అది సమస్య కాదా? 20 లక్షల కుటుంబాల నుంచి పిల్లలు తమ జీవితాలను పనంగా పెట్టే పరిస్థితి తెస్తే ఇది సమస్య కాదా? వీటి గురించి పార్లమెంట్లో కాక ఎక్కడ చర్చిస్తారు? వీటి పట్ల జవాబుదారీతనం ప్రభుత్వానికి కాకపోతే ఎవరికి ఉండాలి? సాక్షాత్తు ప్రధానమంత్రి, హోంమంత్రి ఇట్లా తప్పించుకుంటే ఇక ప్రభుత్వంలో మిగతా మంత్రులు ఈ రాజ్యాంగాన్ని ఖాతరు చేస్తారా? ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖాతరు చేస్తారా? ప్రజల మనోభావాలను ఖాతరు చేస్తారా? ఎందుకు ఇంత బాధ్యత? ఇంకా ఒకే రోజు పార్లమెంట్ సమావేశాలు. దేశ ప్రజలే ఆలోచించాలి దీనికి పరిష్కారం.